पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం డేంజర్స్ ఆఫ్ మెడిటేషన్ అన్న టాపిక్లో మనం చదువుకుంటూ వస్తాం. అందులో మనం లాస్ట్ క్లాస్లో ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి డేంజర్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఎమోషనల్ ప్లేన్వి చెప్పుకున్నాం, మెంటల్ ప్లేన్వి చెప్పుకున్నాం. మనం ఇప్పుడు డేంజర్స్ అరైజింగ్ ఫ్రమ్ ది సబ్టిల్ ఫోర్సెస్, డేంజర్స్ అరైజింగ్ ఫ్రమ్ సబ్టిల్ ఫోర్సెస్ ఆ టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు we have for our topic this morning the final section of our letter on the dangers incidental to meditation. So dangers topic lo this is the final part. అది మనం చదువుకోబోతున్నాం. We have dealt somewhat with individual dangers inherent in the three bodies. కొంతవరకు మనం ఇండివిజువల్ బాడీస్ ప్రతి ఒక్కళ్ళలోనూ వాళ్ళ యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్లో ఉండేటువంటి డేంజర్స్ గురించి మనం చదువుకున్నాం. We have touched upon the risks that may be run when the karma of the student and his group affiliations are overlooked. అలాగే జీవుడి యొక్క కర్మ అన్నటువంటిది మనం కన్సిడరేషన్లోకి తీసుకోకపోతే దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కర్మ అన్నటువంటి దాని టాపిక్లో. టుడే ద సబ్జెక్ట్ ఇన్వాల్వ్స్ రియల్ డిఫికల్టీ. ఈరోజు చెప్పుకోబోయే సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు ఆయన మనకి. ఇట్ ఈస్ రియల్లీ టఫ్ టు అండర్స్టాండ్ టుడేస్ సబ్జెక్ట్. ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ వెల్. We have to deal with the dangers that may arise from forces and persons, from entities and from groups working on subtler planes. The difficulty arises in three ways. So subtler planes లో కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తాయి. సో ఆ గ్రూప్స్ ఆఫ్ ఫోర్సెస్ని వాటి వల్ల మనకు కొన్ని డేంజర్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాం, అది బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి మనం ఆ స్పేస్ ఇవ్వడంలోనో లేదా ఆ టైప్ చేయడంలోనో ఒక లెటర్ తప్పు వచ్చిందనో ఏదో అయ్యి మనం ఒక చోటుకి వెళ్ళాల్సిన వాళ్ళ ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. సో అట్లా ఒక్కొక్కసారి మనం ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళిపోయామో మనకు కూడా అర్థం కాదు, ఏంట్రోనైనా అన్నట్టు అనిపిస్తుంది. అలా ఈ మెడిటేషన్స్లో కూడా చిన్నపాటి పొరపాటు మనకు తెలియకుండా జరిగిపోవడం చేత మనం చేరవలసిన గమ్యానికి కాకుండా ఎటో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి జాగ్రత్తగా వినండి అంటున్నారా. సో ద డిఫికల్టీ అరైజెస్ ఇన్ త్రీ వేస్. ఏమేంటంటే అవి ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద యావరేజ్ స్టూడెంట్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ దోస్ ఫోర్సెస్ అండ్ యాజ్ టు ద పర్సనల్ ఆఫ్ ద గ్రూప్స్ ఆన్ ది సబ్టిలర్ ప్లేన్స్. సో ఇగ్నరెన్స్ ఆఫ్ ది యావరేజ్ స్టూడెంట్ యాజ్ టు ద నేచర్ ఆఫ్ దోస్ ఫోర్సెస్. సో ఇలాంటి ఫోర్సెస్ అనేటువంటి ఉన్నాయని తెలిసి తెలియక ఉండటం చేత మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. రాత్రిపూట బండి ఎవడు నడుపుతాడులే అన్నట్టు అనుకుని మనం చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి. వాడు అనుకుంటాడు రాత్రిపూట బండి వాడు నడుపుతాడులే అని వాడు వేగంగా వచ్చేస్తాడు. రాత్రి 12 రోడ్డు మీద ట్రాఫిక్ ఏముంటుందండి అని నడిపిస్తాడు అనుకోండి. వీడు ఊహించలేదు, వాడు ఊహించలేదు, తెల్లారి చూసాడికి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. అలాగే సబ్టిలర్ ప్లేన్స్లో కొన్ని ఫోర్సెస్ అనేటువంటివి ఉన్నాయనేటువంటి తెలియకపోవడం చేత డేంజర్స్ మనకి. దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ పాయింట్ ఇస్ ద రిస్క్ ఆఫ్ రివీలింగ్ మోర్ దాన్ వుడ్ బి వైజ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడనరీ పబ్లికేషన్. వాటి గురించి ద రిస్క్ ఆఫ్ రివీలింగ్ మోర్ దాన్
వాటి గురించి ఎక్కువగా పబ్లిష్ అయిపోవడం చేత వాటి వలన కొన్ని డేంజర్స్. ఎందుకు? మనం ఏదో రాత్రో లేదా ఏవో సినిమాలు ఏవో చూస్తాం. అవేవో దెయ్యాలు, భూతాలని, లేదా వాటి గురించి ఎక్కువగా మనం పుస్తకాల్లో చదివేయడము, ఎక్కువగా వాటి గురించి కాన్సంట్రేట్ చేసేయడము చేయడం చేత వాటి వలన కూడా ఇబ్బందులున్నాయి. తెలియని వాడికి ఇబ్బందుంది, ఎక్కువ తెలిసిన వాడికి ఇబ్బందుంది. బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ ఈస్ ఎవరికైతే ఏమీ తెలీదో ఈ ఫోర్సెస్ గురించి వాడికి ఇబ్బందుంది. ఎక్కువ తెలిసిపోయినటువంటి వాడికి ఇబ్బందుంది. థర్డ్ పాయింట్ ఈస్ an occult race that is little comprehended by the uninitiated. It lies in the fact that in the concentration of thought that necessarily arises in discussing these problems. అయితే ఇవి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వీడి మైండ్ కొన్ని ఆలోచనలకు లోనవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ఏదైతే ఒకటి చెప్పుకుంటుంటామో ఆ సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు మన మైండ్ కొన్ని ఆలోచనలకు లోనవుతుంది. జనరల్‌గా ఏ సబ్జెక్ట్ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సబ్జెక్ట్‌లో మైండ్ డ్వెల్ అవుతుంది మనది. ఆ సబ్జెక్ట్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నప్పుడు మైండ్ దాంట్లోకి వెళుతుంది. వెళ్ళేటప్పటికి దట్ నెసెసరీలీ అరైజెస్ ఇన్ డిస్కసింగ్ దీస్ ప్రాబ్లమ్స్. థాట్ వేవ్స్ ఆర్ సెట్ ఇన్ మోషన్, కరెంట్స్ ఆర్ కాంట్రాక్టెడ్ అండ్ థాట్ ఫార్మ్స్ సర్క్యులేటెడ్ దట్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ దోస్ అండర్ డిస్కషన్. మనం వీటి గురించి మాట్లాడుకునేటికి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళు మన ఆలోచనల్లోకి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, రాముడి యొక్క ఇదంతా మనకు వస్తుంది. అలాగే ఈ నెగిటివ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే వాటి ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. మనం ఎవరి నెంబర్ నొక్కితే వాడు అలా అంటాడు కదా అక్కడి నుంచి పైనుంచి. అది ఎట్లాగో ఈ నెగిటివ్ ఫోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు మనని ఎక్కువగా ఇది చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే దేర్ఫోర్ ఐ షల్ with brevity touch upon the subject. This may lead to times to undesirable results. దానివల్ల ఏమవుతుందంటే మనం అన్‌డిజైరబుల్ రిజల్ట్స్‌లోకి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అందు గురించి కొంచెం ఇవి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను, ఎక్కువ చెప్పను అని ఆయనే చెప్పేస్తున్నారు ఈ సబ్జెక్ట్ గురించి. అయితే ఉన్నారు అన్నటువంటిది తెలియాలి. అలానే ఎక్కువ తెలుసుకున్నా ఇబ్బందే, తెలియకపోయినా ఇబ్బందే. అందు గురించి తెలియచెప్పాలి. ఎంతవరకు తెలియజెప్పాలో అంతవరకు తెలియజెప్పాలి. ఇప్పుడు మనం ఏదో ఒక ఘాట్ రోడ్‌లోకి వెళ్ళాలి కూడా. అబ్బో! చాలా కష్టం అండి. చాలా కర్వ్స్ ఉంటాయి. అది ఇలా ఏవో చెప్పేసాడనుకోండి మనం అసలు ఆ కొండ మీదకి వెళ్ళలేం బండేసుకొని. అబ్బో! ఎందుకులెండి తిరుపతికి వెళ్ళడం. వద్దులెండి సార్ కింద నుంచే పైకి దండం పెట్టేసుకున్నాను. అలా కాదు. వాడు చెప్పేది ఏమంటే అలా కాదా నువ్వు నెమ్మదిగా సెకండ్ గేర్‌లోనో ఏదో వెళ్తూ ఉండు. నెమ్మదిగా వెళ్తుంటే వెరీ ఈజీగా మనం పైకి ఎక్కేయొచ్చు కొండకి. కొత్తగా డ్రైవర్ వాడు బాగా నేర్చుకున్నాడు. కొత్తగా ఉండేటోడికి ఎలా చెప్పాలి? నెమ్మదిగా వెళ్ళు అంతే చాలు. జస్ట్ స్లోగా వెళుతుంటే ఈజీగా టర్న్స్ చేసుకుంటే నువ్వు కొండ ఎక్కేయచ్చు. కాకపోతే మరి స్పీడ్‌గా వెళ్ళకు. స్లోగా వెళ్ళు. ఎందుకంటే టర్నింగ్స్ ఉంటాయి కదా! అలా వాడికి చెప్పాలి. అందు గురించి ఈయన కూడా ఇక్కడ మనకు కొద్దిగా ఉంటాయి అని మాత్రం చెప్తున్నారు. అవేంటో చెప్తున్నారు. దీస్ గ్రూప్స్ ఆఫ్ ఎంటిటీస్. These groups can be differentiated in a threefold manner. Groups of discarnate beings on either the emotional or the mental planes. అది గ్రూప్స్ ఆఫ్ డిస్కార్నెట్ బాడీస్ అంటే ఫిజికల్ బాడీ లేకుండా ఆస్ట్రల్ ప్లేన్లోను మెంటల్ ప్లేన్లోను కొన్ని వాళ్ళకి దేహములు అనేటువంటివి తీసేసేయబడ్డాయి. దేహములు తీసివేయబడినటువంటి వాళ్ళు ఎమోషనల్ ప్లేన్లోను మెంటల్ ప్లేన్లోను కొందరు ఇక్కడే తిరుగుతుంటారు. మన యొక్క సర్క్యులేషన్లో ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఇక్కడే ఉంటారు మన చుట్టూ. కనుక మనం అటరెన్స్ చేసేటప్పుడు నామాన్ని అటరెన్స్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా అటెన్స్ చేయాలి. ఇక్కడ సో అందు గురించి మనం ప్రార్థించేటప్పుడు కూడా శ్రీనివాస అన్నం కాకుండా ఏడుకొండల వాడ అని మొదలెట్టాం అనుకోండి, వీళ్ళెవరు దగ్గరలోకి రారు అసలు మన దగ్గరలోకి. ఎందుకంటే ఏడుకొండలు వాడికే కదా, ఇంకెవడికి లేవు కదా. సో అట్లా అనమాట. అందు గురించి మనం అడ్రస్ చేసేటప్పుడు మన యొక్క ప్రేయర్ కానీ, మన యొక్క పూజ కానీ, మన యొక్క మెడిటేషన్ కానీ చాలా కరెక్ట్‌గా వెళ్ళాలి అడ్రసింగ్. అది ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుంచుకోండి. అందు గురించి కొందరు డిస్కార్నేట్ బీయింగ్స్ ఉంటారు వాళ్ళు. తర్వాత దేవాస్ ఎయిదర్ సింగ్లీ ఆర్ ఇన్ గ్రూప్స్. కొందరు దేవతలు ఉంటారు. వాళ్ళు సింగిల్‌గా గానీ, వాళ్ళు గ్రూప్స్‌గా గానీ ఉంటారు. థర్డ్ పాయింట్ ఈస్ ద డార్క్ బ్రదర్‌హుడ్. ఈ డార్క్ బ్రదర్‌హుడ్ అంటే ఇవి మనకి మెయిన్‌గా ఇవి చెప్తారు కదా! ఇవన్నీ మనకి ఈ యంత్రములను ఇవేవో చేస్తుంటారు చూసారా కొన్ని మన లోకాయుతుడు లాంటి వాళ్ళు. అది డార్క్ బ్రదర్‌హుడ్ అండి. Let us take each division and deal with it carefully.
first laying the foundation of knowledge by pointing out that the dangers arise from a threefold condition of the bodies of the student, which may be the result sometimes of meditation. These conditions are సో ఏంటంటే త్రీ ఫోల్డ్ కండిషన్గా ఉంటుంది. దాని గురించి ఇది ఏమేంటంటే అవి చెప్తున్నారు. A negative condition that makes the entire three bodies of the personality receptive and quiescent and open therefore to the attack of the watching denizens of other planes. Negative condition that makes the entire three bodies of the personality receptive. అంటే మన యొక్క త్రీ బాడీస్ కూడా ఒక నెగిటివ్ కండిషన్ అనేటువంటిది వచ్చేసేటప్పటికి మన త్రీ బాడీస్ కూడా పూర్తిగా రిసెప్టివ్గా అయిపోతుంది. వాడు నుంచో అంటే నుంచుంటాడు, వాడు కూర్చో అంటే కూర్చుంటాడు, అగో వెళ్ళగో అది తీసుకురా అంటే తీసుకొస్తాడు, ఇక ఇక్కడ నుంచో ఇగో అదేదో ఉంది అది తీసుకురా, ఇంట్లో బంగారం ఉంది అది తెచ్చి ఇక్కడ పెట్టి పెట్టేస్తాడు. అంటే ఏమిటి పూర్తిగా రిసెప్టివ్ అయిపోతాయి అన్నమాట వీడి యొక్క త్రీ బాడీస్, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. వీడు మెడిటేషన్ కరెక్ట్గా చేసుకోకపోతే ఆ ప్లేన్స్లో ఉన్నటువంటి సబ్టిలర్ ఫోర్సెస్కి వీడి యొక్క త్రీ బాడీస్ పూర్తిగా రిసెప్టివ్ అయిపోతాయి. రిసెప్టివ్ అయిపోయినప్పుడు అవి ఏవి చెప్తే వీడు అవి చేసేస్తుంటాడు. అది a condition of ignorance or reckless that in attempting to use certain forms and mantrams without the permission of the teacher. ఇందులో కండిషన్ ఏమిటంటే కొన్ని ఏవో కొత్త పుస్తకాలు కొన్నాడు వాడు బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి, అక్కడేవో ఫలానా యంత్ర సాధన, ఫలానా తంత్ర సాధన ఇలాంటివో బుక్స్ కనబట్టి ఏవో ప్రాక్టీస్ చేసి చూద్దాం అని చెప్పి వీడు మొదలుపెట్టేటికి ఏమైంది, ఇలాంటి వాళ్ళు వెంటనే వాడు ఎవడు ఇలాంటి మొదలు పెడితే అంటే సరిగ్గా అడ్రస్ చేయడం ఎవరికైతే రాదో వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళకి అటాచ్ అయిపోతారు అన్నమాట. సరిగ్గా అడ్రస్ చేయడం అనేటువంటిది మనం కరెక్ట్గా గురువు దగ్గర మనకి ఇది తెలుస్తుంది. ఎట్లా మనం ఈ ఫోర్సెస్ని ఎలా అడ్రస్ చేయాలి అనేటువంటిది గురువు యొక్క దీంతోటే మనకు తెలుస్తుంది. అది అంతకుముందు ఆయన అడ్రస్ చేసినటువంటి వాడు కాబట్టి ఆయన మనకు చెప్తాడు. లేకపోతే మన సొంతంగా మనం చేద్దాం అనుకుంటే ఏమైపోతామంటే ఇలాంటి సబ్టిలర్ ఫోర్సెస్కి మనం ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. ఎందుకంటే సరిగ్గా మనకు అడ్రస్ చేయడం రాదు కాబట్టి ఇవి ఎక్కువగా మనం ఇదైపోతాం, వాటి లింక్స్లో మనం ఎక్కువ పడిపోతాం. అందుగురించి గురువు యొక్క అనుగ్రహం లేకుండా లేదా గురువు యొక్క పర్మిషన్ లేకుండా ఏ కొత్త మంత్రమును మొదలు పెట్టకూడదు. బాగా గుర్తుంచుకోండి. Into contact with the devas of the emotional or mental planes and making him therefore the butt of their attack and the plaything of their destructive instincts. A plaything of their destructive instincts. వాడికి అనిపిస్తుంది వెళ్ళి వాడిని కొట్టరా అనిపిస్తుంది. వీడి మైండ్లో థాట్ వస్తుంది, ఆఫీస్లో ఎవడో తేడా పడవేసి నాలుగు పీకేస్తాడు. అది ఏమిట్రా శుభ్రంగా ప్రేయర్ మెడిటేషన్ చేసినట్టు వీడికి ఏమిట్రా ఇంత కోపం, వీడు ట్రై చేసేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక బికాస్ వీడి యొక్క ప్రేయర్ మెడిటేషన్స్లో వీడు సబ్టిలర్ ఫోర్సెస్ వాడి కనెక్టివిటీలోకి వచ్చేసరికి వీడు ఇలా చేసేస్తాడు అన్నమాట. తర్వాత వాడు అనుకుంటే ఏమిటి నేను ఇలా చేస్తాను, ఎందుకు వాడిని కొట్టిస్తాను, ఏమిటో ఈ మధ్య నాకు కోపం ఎక్కువైపోతుంది, ఇలా సంథింగ్ ఈ అండర్స్టాండ్స్. కొంచెం వాడు ప్రేయర్ ఇది అడ్రస్సింగ్ అన్నటువంటిది జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ కండిషన్ విచ్ ఈజ్ రివర్స్ ఆఫ్ ది అబౌవ్. సో ఇక్కడ టూ కండిషన్స్ చెప్పారు మనకి. ఒకటి పూర్తిగా రిసెప్టివ్ అయిపోవడం ఒక కండిషను. నెంబర్ 2 ఈజ్ టీచర్ ఏది టీచర్ తోటి యొక్క ఇది లేకుండా పర్మిషన్ లేకుండా వీడు సొంతంగా మంత్రములు చేసేయడం. ఇవి టూ కండిషన్స్. ఆ టూ కండిషన్స్కి టోటల్గా రివర్స్గా ఉండేటువంటి వాడు పాజిటివ్ వాడు. ఓకే, ఆఫ్ ది మ్యాన్ ప్రొసీడ్స్ అండర్ విచ్ మేక్స్ ఎ మ్యాన్ పాజిటివ్ అండ్ ఎ ఛానల్ దేర్ ఫర్ ఫోర్స్ ఆర్ పవర్. వీడు నెగిటివ్గా ఉన్నప్పుడు వాడి మీద అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పాజిటివ్గా వీడు చక్కగా ప్రేయర్ చేస్తే వీడి మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మాస్టర్ శ్రీవి గారిది ఒకసారి ఆలోచించండి. చక్కగా ప్రేయర్ చేసినటువంటి వాడికి ఇప్పుడు కొంచెం తేడాగా చేస్తే అవి వీడి ద్వారా పనిచేస్తాయని తెలుసుకున్నాం. చక్కగా ప్రేయర్ చేస్తే దీనికి రెట్టింపుగా ఉంటుంది కదా వాళ్ళ యొక్క ఇది, ఆ రకంగా వీడు తయారవుతారు. The first two conditions are all the result of meditation unwisely and ignorantly practiced. First two conditions అవి ఇగ్నోరెంట్గా ఏదో తెలిసి తెలియకుండా ప్రేయరు పూజ ఇవన్నీ పెట్టుకున్నట్టు చేసేస్తున్నాడు సరిగ్గా తెలుసుకోకుండా, దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు. The last state of affairs is frequently the reward of success. So ఈ రకంగా వాడికి the type of meditation and its more careful following is the third case. The remedy must be sought in various ways which I will later indicate. సో వీటి ఈ థర్డ్ కేసులో ఏదైతే చెప్పారో అది దాంట్లో స్టెప్స్ ఎలా మనం ముందుకు వెళ్ళాలనేటువంటిది ఆయన
ఫర్దర్గా చెప్తారు. సో దీంట్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డేంజర్స్ ఆఫ్ అబ్సెషన్. సో కొన్ని అబ్సెషన్స్ అనేటువంటివి ఉంటాయి మనలో. మన మైండ్లో తెలియకుండా కొన్ని కండిషన్స్ మనని అలా నడుపుతుంటాయి. వాటిలోంచి మనం బయటకు పడకుండా మన మైండ్ని అలా పట్టి ఉంచేస్తాం అన్నమాట కొన్ని కండిషన్స్. వాటిని అబ్సెషన్స్ అని అన్నారు. అంటే ఇదేదో ఇది చెయ్యాలి, ఇది చేయకుండా వరలక్ష్మి వ్రతం కుదరదు, ఇలా పెట్టేసుకుంటాడు. కదా, ఇదేదో చెయ్యాలి, ఇది చేయిందే మనకి ఆదివారం ఇది ముఖ్యం వెళ్ళదు, అమ్మవారిది బోనాలు, ఇదేదో ఇది చెయ్యాలి, ఇలా ఇలా వీటిలో ఒక అబ్సెషన్స్ అనేటువంటివి ఉంటాయి. మెయిన్గా వాళ్ళు అమ్మవారు, వాళ్ళు దేవతలు, దే ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఒక హై ఆస్పెక్ట్లో వీడు చూడలేడు అనమాట. జీవులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ అబ్సెషన్స్ ఇన్ దేర్ మైండ్స్. చాలా అబ్సెషన్స్ ఉంటాయి. సో ఈ అబ్సెషన్స్ అన్నటువంటి వాటి వల్ల ఉండేటువంటి డేంజర్స్ మనకి చెప్తున్నారు. డేంజర్స్ ఫ్రమ్ డిస్కార్నేట్ ఎంటిటీస్ ఆర్ ఫ్రాంక్లీ దోస్ ఆఫ్ అబ్సెషన్. సో ఈ డిస్కార్నేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మనలో అబ్సెషన్స్ అనేటువంటి క్రియేట్ చేస్తారు. నువ్వు వరలక్ష్మి వ్రతంకి కొబ్బరికాయ కొట్టలేదు కదా, అందు గురించే నీకు పూజ అంతా కూడా నీకు సరిగ్గా జరగలేదు, లేదా ఇలాంటివి జరిగింది, ఇలావో ఉంటాయి అబ్సెషన్స్. సో కొన్ని ఇలాంటి కండిషన్స్ వాడి మైండ్లో పెట్టేసేసుకునేవాడికి వాడి మైండ్ ఏమైపోతుందంటే అది ఇలానే చెయ్యాలి, లేదా ఇలాంటి వాటిలోనే వాడికి మైండ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం, వీటితోటి వాడి మైండ్ ఎక్కువ డల్ అయిపోతుండటంతో వాడు దీనికన్నా వాడు ఈ వీటిల్లో ఎక్కువ ఉండిపోవడం అనేటువంటి జరిగిపోతుంది. అంటే వాడి మైండ్లో ఒక పూజ అన్నటువంటి దాంట్లో వాడికి మెయిన్గా వీడు అబ్సెషన్స్ అంటే ఒకే ఒక దాంట్లో వాడి మైండ్ అలా ఉండిపోవడం. సో ఇలాంటివి చేస్తేనే ఇది, ఇలా చేసుకుంటూ వస్తేనే మనం పూజా ఫలం ఉంటుంది, ఇలా వీడికి ఒక ఫిక్స్డ్గా కొన్ని మనసులో ఒక ఇది ఉండిపోతాయి. సో అవి మనకి డేంజర్స్ అన్నమాట. ఆర్ మోర్ ఎండ్యూరింగ్ అండ్ లాస్టింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. ఇట్ మే ఈవెన్ బి పర్మనెంట్ అండ్ లాస్టింగ్ త్రూ ఏ లైఫ్ టైం. ఇది తెలియకుండా ఒక్కొక్కసారి మన యొక్క లైఫ్ టైం అంతా కూడా అవి అలా ఉండిపోతుంటాయి మన యొక్క అబ్సెషన్స్. సో అది పోగొట్టుకోవడానికి వీడియో చేసేద్దామని చూస్తుంటాడు. అబ్సెషన్స్ అలా వీడి మైండ్ అలా పెట్టించేస్తుంటాయి తెలియకుండా. I have earlier written to you a letter upon this subject, which you might here incorporate. We never duplicate effort if it can be avoided. I seek primarily to emphasize the point that the sentence which we call obsession is affected largely through the negative attitude assumed through the unwise following of an unsuitable meditation. ఎందుకు అబ్సెషన్స్ మనలో ఇలాంటివి డెవలప్ అవుతాయంటే మన మైండ్ ఫ్రీగా ఎందుకు ఉండలేదు అంటే అని చెప్తున్నారు, అన్వైజ్ ఫాలోయింగ్ ఆఫ్ అన్సూటబుల్ మెడిటేషన్. అంటే అందులో చెప్పబడినటువంటి విషయం కన్నా ఇదేదో ఇది చేయకపోతే ఇది జరుగుతుంది అన్నటువంటి భయంతోటి అన్నటువంటి ఆ ఒక థాట్ తోటి మనం చాలా చేసేస్తుంటాం. అన్వైజ్ ఫాలోయింగ్ ఆఫ్ అన్సూటబుల్ మెడిటేషన్. సో మనకి ఏ సూటబుల్ మెడిటేషన్ అది కాకుండా ప్లస్ ఇట్ ఈస్ అన్సూటబుల్. ఒక పూజ అయినా కానీ ఒక వ్రతం అయినా కానీ అది మనకి ఎన్నో ఇచ్చారు భూమి మీద, ఒక్కొక్కళ్ళకి కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇచ్చారు. మనం మనకి ఏది సరిపోతుందో అలాంటివి మనం చెయ్యాలి. వాళ్ళు చేస్తున్నారు కదా అని మనము అలానే చెయ్యాలని అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ మనలో ఏమైపోతాయంటే అబ్సెషన్స్గా ఉండిపోతాయి. ఇలా చెయ్యాలంటే అమ్మవారి పూజ, అలా కాకుండా ఇలా చేస్తే కష్టాలు వస్తాయిటండి. ఇలా మనకి తెలియకుండా మనం ఇలాంటి రూల్స్ ఏవో చాలా మనం ఏర్పాటు చేసేసుకుంటాం. అన్నీ కూడా మనలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తాయని చెప్తున్నాను. అంటే ఏమవుతుందంటే ఈ అబ్సెషన్ అన్నటువంటిది మన మైండ్లో క్రియేట్ చేస్తున్నది. ఒక్క నిమిషం మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన మైండ్లో అమ్మవారి కన్నా ఈ ఈ థాట్ అనేటువంటిది ఎక్కువ మంది ఫీల్ చేస్తారు. దట్ ఈస్ ఇవన్నీ కూడా డిస్కార్నేట్ ఎంటిటీస్. అవి మనలో ఇలాంటివి క్రియేట్ చేస్తాయి. నిజంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి అమ్మవారిని చూస్తూ మీరు పూజ చేశారు కూడా, మీరు ఏం నైవేద్యం పెట్టారా, ఏది చేశారా, లేదా ఎలా చేశారా, ఇలాంటిది ఏది కూడా బియాండ్గా మీరు వెళ్ళిపోతారు మీ యొక్క మెడిటేషన్ పూజలు.
అలా కాకుండా మనం ఒక కండిషన్డ్‌గా మనం ఇదిగా మనం వెళ్ళిపోతున్నామట అంటే దట్ మీన్స్ వి ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్కార్నెట్ అబ్సెషన్స్. చెయ్యండి. ఎంత వైభవంగా అయినా చేయొచ్చు అమ్మవారిని. అమ్మవారి పూజ అంటే ఇలానే చేయాలి అన్నటువంటిది ఎప్పుడైతే మీ మైండ్‌లో వచ్చిందో దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ అబ్సెషన్. ఏది లేకపోయినా అలా కళ్ళు మూసుకుంటే మీకు అమ్మవారి యొక్క ఇది మీకు దర్శనం అలా అయిపోతుండాలి. చక్కగా మీరు లలిత దర్శనం చదువుతున్నారనుకోండి. అలా మీరు చక్కగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు అమ్మవారి దర్శనం అలా అయిపోతుండాలి. చక్కగా ఆ అలైన్‌మెంట్ హయ్యర్ కాన్షియస్‌నెస్ తోటి మీకొచ్చేయాలి. అలా కాకుండా కుంకుమ, ఏ కుంకుమ ఎర్ర కుంకుమే వాడాలి, లేదా పచ్చ కుంకుమ వాడాలి. ఇలా ఏవేవో మనం వాళ్ళేదో ఒకసారే వేశారు. నామం మొదట్లో వేశారా, నామం చివర్లో వేశారా, నామం మొదట్లో వేస్తే ఇది పుణ్యం, నామం చివర్లో వేస్తే ఇట్లా, ఇలా మనం వీటిలో వెళ్ళిపోయామనుకోండి, అవన్నీ కూడా అబ్సెషన్స్ అనమాట అవన్నీ కూడా. కనుక మన మైండ్ ఎప్పుడు కూడా అబ్సెషన్స్‌లోకి వెళ్ళకూడదు. అది ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తున్నారు. Affected largely through the negative attitude assumed through the unwise following of an unsuitable meditation. అది వాళ్ళకి సంబంధించింది. మనం చేయక్కర్లేదు అప్పుడు. మనం చక్కగా గొంతెత్తి లలితా సహస్రనామం మనం చదువుకుంటుంటే అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్వరూపం మనకు అలా దర్శనం అయిపోతుందన్నమాట. In his anxiety to be the recipient of light from above, in his determination to force himself to a place where he can contact the teachers or even the master, and his endeavor to eliminate all thought and lower vibrations, the student makes the mistake of rendering his entire lower personality receptive. ఎలా చేయాలంటే మనం ఇలాంటి ప్రేయర్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, మన యొక్క ఈ 3 ప్లేన్స్ హయ్యర్ ప్లేన్స్లోకి అబ్జార్బ్ అవుతున్నాయి. జనరల్గా మనకి ఏం జరుగుతుంది, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఇవి 5 ప్లేన్స్లోకి ఇవి చక్కగా ఇవి అబ్జార్బ్ అవ్వటం, దాంట్లో ఉన్నటువంటి వెలుగు వీటిలో పడటం అన్నటువంటిది జరగడం, ఇది మనకి సాధన. అలా కాకుండా వీడు ఈ అబ్సెషన్స్ తోటి చేస్తున్నప్పుడు ఏమైపోతుంది, ఈ 3 ప్లేన్స్ టోటల్ రిసెప్టివ్ కండిషన్లోకి వెళ్ళిపోతాయి. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఇవి రిసెప్టివ్ కండిషన్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుంది, నువ్వు నుంచో అంటే నుంచుంటాడు, నువ్వు చెయ్యి ఇటు పెట్టంటే ఇట్లా పెట్టి ఇట్లానే అక్షంతలు వేయి. సో వాడు ఏం చెప్తే అది అంతే, ఇట్లా వేయాల్సిందే ఉంది, వాడు ముందు పూలేసిన తర్వాత అక్షంతలైనా వేయచ్చు కదా, తప్పే. ఇలాంటి ఒక ఇది పోతున్నాడు అబ్సెషన్స్లో ఉండి పూజ చేస్తున్నటువంటి వాడు. తప్పు చేస్తున్నావు, ముందు అక్షంతలు వేసాక పూజలు వేయాలి. ఇలాంటి వాటిలో ఎక్కువ పడిపోతాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్ అబ్సెషన్స్ అవన్నీ అలా. సో ఈ 3 ఆ అబ్సెషన్స్లో పడిపోయినటువంటి వాడిది ఏమవుతుందంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 కూడా టోటల్‌గా రిసెప్టివ్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. వాడికి ఇది ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అనేటువంటిది ఈ అబ్జార్ప్షన్‌లో వాడికి ఉండదు మైండ్ అసలు. అదే ఒక చక్కని మెడిటేషన్ చేసుకుంటున్నటువంటి వాడికి, మనం మామూలుగా వెళుతున్నటువంటి వాడికి హయ్యర్ ప్లేన్స్‌లో ఉన్నటువంటి దానికి ఇది చక్కగా అందులో ఉన్నటువంటి వెలుగు వీడిలో ప్రతిబింబం అవుతుంటుంది. చక్కగా వీడు ఏం చేస్తున్నాడో ఏంటో వీడు చక్కగా తెలుసుకుంటాడు. వీడు ఎర్ర పూలు వేస్తున్నాడా, పచ్చి పూలు వేస్తున్నాడా, ఎర్ర పూల మీద పచ్చి పూలు పడితే ఎలా ఉంది, పచ్చి పూల తర్వాత తెల్ల పూలు పడితే ఎలా ఉంది, ఇలాంటిదంతా కూడా వీడికి అన్ని ప్లేన్స్‌లోనే దర్శనం చేసుకుంటూ వీడు చేసుకుంటూ వెళ్తాడు పూజ. అది సెకండ్ వాడు ఏమిటి, వాడు ఎర్ర పూలు అంటే ఎర్ర పూలు వేస్తాడు, పచ్చి పూలు అంటే పచ్చి పూలు వేస్తాడు. ఇది అది ఏంటి అలా ఇలాంటిది ఏమి వాడు మైండ్‌లో పనిచేయదన్నమాట. అది అబ్సెషన్స్‌లో ఉన్నటువంటి వాడు. వాడు వేయమన్నాడు నేను వేసాను అంతే. వాడు పూజ బాగా జరిగిందన్నాడా బాగా జరిగింది. ఇలా వీడి మైండ్ ఉండిపోతున్నాడు. అది ఇక్కడ పాయింట్ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. Student permits reception from all sides. Only a point within the brain should be receptive. All the rest of the consciousness should be so polarized that our interference will not be possible. So this refers to the emotional and to the mental bodies, though with the majority these days it refers solely to the emotional. మామూలుగా ఎలా ఉండాలి మనది, ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఫెయిర్లీ పాజిటివ్ టు ది ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అండ్ టు ఆల్ లోవర్ కాంటాక్ట్స్. సో మనం ఏంటంటే మన యొక్క ఎన్విరానింగ్ ఫ్యాక్టర్స్కి వీటికి మనం చాలా రిసెప్టివ్గా ఉండిపోతుంటాం. అంటే వాడెవడో పూజలో మనం కూర్చున్నప్పుడు మనకు ఫోన్ వచ్చింది, ఏమిటంటే మన చుట్టాలు బావగారు లేదా ఫలానా వెంకయ్య గారు పూజకి రావట్లేదుట, ఆయనకి మనం సరిగ్గా ఆహ్వానించలేదుట, ఇంక వీడు పూజ చేయలేదు, అయిపోయింది, ఫినిష్. అంటే ఏమైపోయింది, వీడి మైండ్ అంతా కూడా వాటి మీద అంటే మన చుట్టూతో ఉండేటువంటి ఫ్యాక్టర్స్కి మన మైండ్ బాగా డెవెల్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, వీడి యొక్క లోవర్ ప్లేన్స్ అన్నీ కూడా ఆ విధముగా ఉండిపోతున్నాయి. అలా కాకుండా ఎపెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తున్నారు. అంటే ఓన్లీ 1 పాయింట్ దానికే మనవి రిసెప్టివ్గా ఉండాలి. చుట్టూతో ఎవరైతే చెప్తే అది చేసేయడం ఇలా ఉండకూడదు.
ఓన్లీ హయ్యర్ ప్లేన్లో ఏదైతే ఉంటుందో అది మనకి లోవర్ ప్లేన్కి రిఫ్లెక్టివ్గా పనిచేయడం. దట్ ఈస్ కాల్డ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్. అలా మనకి ఒకే ఒక పాయింట్గా మనకి రిసెప్టివిటీ అంటున్నది వచ్చి ఆ రకంగా మనకు జరుగుతూ ఉన్నప్పుడు చక్కగా ఇవి ఎవరిని ఎట్లా పిలవాలో వాళ్ళని ఎట్లా పిలుస్తాం. ఎవరైనా వస్తే సరే రానియండి, రాలేదా సరే తర్వాత చూద్దాం ఆ సంగతి, చక్కగా అమ్మవారి పూజ చేసుకుందాం, ఇలా వీడి మైండ్ ఉంటుంది అన్నమాట. బ్రెయిన్ షుడ్ బి రిసీవ్ అది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్, ది రిసెప్టివ్ అండ్ ఓపెన్ టు ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ది causal or abstract levels and even from the intuitional. సో వీడి యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు వీడికి ఇంట్యూషనల్ ప్లేన్స్లో నుంచి యుగోయిక్ ప్లేన్లో నుంచి వీడికి చక్కగా వీడికి అక్కడి నుంచి అలా ఒక ట్రయాంగిల్ ఒక ప్రిజం ఉందనుకోండి, దానికి పాయింట్ ఒకటే ఉంటే కిందకి వచ్చేటికి ఇలా ఎలా అయితే ఉంటుందో ఆ పాయింట్లో నుంచి అది చక్కగా ఇలా ఎలా అయితే తీసుకుంటూ ఉంటుందో అలా ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్ పైకి నుంచి పై దాని నుంచి ఇలా కిందకి అలా ఎఫెక్ట్ అవ్వాలి. అప్పుడు చక్కగా ఇది ఉంటుంది. మిగిలిన ప్లేన్స్ చక్కగా వాటికి ప్రతిస్పందించడముగా ఉంటుంది. అలా కాకుండా ఎటు డైరెక్షన్ నుంచి వచ్చిన లైట్ అంతా తీసేసుకుంటున్నట్టుగా ఉందనుకోండి నిజము, అప్పుడు అది ఏమైపోతుంది, సరైనటువంటి ఫోకస్ ఉండదు. ఎవడో పూజ అన్నాడు, పూజ చేయడానికి ముందు ఇంట్లో అత్తగారు చెప్పారు, నువ్వు ముందు ఏదో ఇలా చేసి ముందు విఘ్నేశ్వర పూజ చేసో లేదా ముందు ఏదో వెంకటేశ్వర స్వామి పూజ చేసో తర్వాత మా అమ్మవారి పూజ చేయాలని చెప్పారు. వాళ్ళు పుట్టింటి ఆచారమేమో ముందు ఏదో ఇలా ఏవో పెట్టేసుకునేటికి మన మైండ్ ఏమైపోతుందంటే ఈ అబ్సెషన్స్లో ఎక్కువ వెళ్ళిపోయేటికి పూజ చేసానేటువంటి తిక్కు పెట్టుకోవడం అవుతుంది, కానీ నిజంగా వీ కెనాట్ ఎంజాయ్ ది అలైన్మెంట్ విత్ ద హయ్యర్ కాన్షియస్నెస్. ది అవుటర్ ఇంటర్ఫరెన్స్ విల్ నాట్ బి పాసిబుల్. సో మనం ఎంత చక్కగా పోలరైజ్ అయిపోయి ఉండాలంటే అవుటర్ ఇంటర్ఫరెన్స్ అన్నటువంటిది మన మైండ్ మీద ఎక్కడ కూడా ప్రభావం చూపుతుంది. ఒకే ఒక పై పాయింట్ నుంచి చక్కగా ఇలా రావాలి, అదైతే మన చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్ మనకి పోలరైజ్ చేయకూడదు. This refers to the emotional and to the mental bodies, though with the majority of these days it refers solely to the emotional. కానీ నిజానికి మనం ఎక్కువగా ఎమోషనల్ ప్లేన్ తోటి మన యొక్క డెసిషన్స్ అనేటువంటి ఉంటాయి. అంటే ఏమిటి, మన యొక్క ఇదేదో చేస్తుంటే సంతోషం కలుగుతుందిట, లేదా ఏదో చేస్తే లాభం వస్తుందిట, అప్పుడు వీడు చేస్తాడు. లాభం ఏం రావట్లేదండి, పేరు మొదలెట్టి సంవత్సరం అయింది, నాకేం బిజినెస్లో ఏం గ్రోత్ లేదు, ఏమీ లేదు, మరి కాబట్టి ప్రేయర్ మానేసి ఆయన ఇంకేదో ఉంది, అదేదో మెడిటేషన్ చేస్తే లాభం వస్తుంది, వీడి మానేసి అది చేసేస్తాడు. సో ఎక్కువగా ఎమోషనల్ ప్లేన్ తోటి వీడి యొక్క డీలింగ్స్ అన్నట్టు ఎక్కువగా పెట్టుకుంటున్నాడు ప్రస్తుతం. అలా ఉండకూడదు, మనకి ఒక ఎఫెక్ట్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్పారు. అలా మనకి ఎప్పుడైనా సరే డెసిషన్స్ అన్నటువంటి అలా ఉంటుండాలి, విల్ నాట్ బి పాసిబుల్ అది solely to the emotional. At this particular period of the world's history, the emotional plane is so densely populated and the response of the physical to the emotional is now becoming so exquisitely attuned. సో ఫిజికల్ ప్లేన్ ఎమోషనల్ ప్లేన్ ఎలా అట్యూన్ అయ్యాయి, వీడి యొక్క ప్రస్తుతం జీవులందరూ కూడా ఎక్కువ ఎమోషనల్ ప్లేన్లో లింకప్ అయి ఉంటున్నారు. వీడు మనతో మంచిగా మాట్లాడితే వాడికి మనం హెల్ప్ చేద్దాం, వీడు మనతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాడు అనుకోండి, మర్నాడు వాడు మన ఇంటికి మళ్ళీ వాడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాడికి కాఫీ కూడా ఇవ్వం, వాడు మర్చిపోయాడు, వాడికి తెలియదు, వాడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మనకి కూడా వాడు మర్చిపోయాడు. ఇదేంటి మనం చక్కగానే మాట్లాడాం కదా, వీడేంటి వీడు ఇలా మాట్లాడాడు మనతోటి అన్నట్టు వాడు అనుకుంటున్నాడు, వాడికి తెలియదు వాడికి. సో అంటే ఏంటి, మనం ఎక్కువ ఎమోషనల్ ప్లేన్ తోటి మనం లింకప్ ఉంటుంటాం. పక్కన ఉన్నటువంటి మంచిగా మాట్లాడడం 10 ఏళ్ళు మంచిగా మాట్లాడాడు, 11వ ఏళ్ళలో ఒకసారి మంచిగా మాట్లాడేది, ఫినిష్, ఈ 10 ఏళ్ల కాటినే కనెక్షన్ కట్ ఆఫ్. 10 ఏళ్ళు మనతో మంచిగా ఉన్నాడు కదా, ఏదో కోపంలోనూ ఏదో మనం చేసింది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏదో వాడు చిరాకు పడ్డాడు, ఏదో కోపపడ్డాడు, అది మనం తమాయించుకుని ఏదోలే అంటే అన్నాడులే అని చెప్పి మనం వాడితో మళ్ళీ మనం ఫ్రెండ్షిప్ మనం ముందుకు వెళితే అది బియాండ్ ఎమోషనల్ ప్లేన్గా మనం వర్క్ చేసినాడు అవుతాం. అలా కాకుండా వాడు నన్ను ఇట్లా అంటాడా, ఇలా మనం మాట్లాడేసుకుంటే వీఆర్ స్టేయింగ్ మోర్ విత్ ఇన్ ది ఎమోషనల్ ప్లేన్. అది సో ప్రస్తుతం ఎమోషనల్ ప్లేన్ తగ్గట్టుగా ఫిజికల్ ప్లేన్ అంటుంటుంది అలా అటాచ్ అయిపోయి, సో ఆ విధంగా ఉంటున్నారు ఎక్కువగా జీవులు అన్నట్టు చెప్తున్నారు. అట్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ది వరల్డ్స్ హిస్టరీ ది ఎమోషనల్ ప్లేన్ అది. సో దానివల్ల ఏమవుతుంది, రెస్పాన్స్ ఆఫ్ ది ఫిజికల్ టు ది ఎమోషనల్ ఈజ్ నౌ బికమింగ్ సో ఎక్విజిట్లీ అట్యూన్డ్ దట్ ద డేంజర్ ఆఫ్ అబ్సెషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎవర్ హియర్ టు ఫోర్, బట్ ఫర్ యువర్ చీరింగ్ ద రివర్స్ ఫోల్డ్స్ గుడ్ ఆల్సో, ద రివర్స్ ఫోల్డ్ గుడ్ ఆల్సో. సో ఇలా కాకుండా మనకి ఇందాక చెప్పుకున్న విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఈ కండిషన్స్, అది కూడా చెప్తున్నాను. అండ్ రెస్పాన్స్ టు ద డివైన్ అండ్ ర్యాపిడ్ రియాక్షన్
to the higher inspiration has never been so great. ఏమిటి ఒక హయ్యర్ ఇన్స్పిరేషన్గా ఉంటుంటాడు వీడు ఇలా వీడు ఒక లోవర్ అబ్సెషన్స్ అంటుండే అబ్సెషన్ అనేటువంటిది మనం ఒక లోవర్ ప్లేన్లో మనం చెప్పుకున్నాం ఇలానే చేయాలట ఇలా మనం చెప్పుకున్నాం అలా కాకుండా ఒక హై ఆస్పిరేషన్తో వీడు ఉంటున్నాడు అనుకోండి వాడు కూడా మైండ్లో ఏంటి ఇలానే ఉండాలట ఇలానే చేయాలి ఇలా ఒక హై దాన్ని వీడు నడుపుతూ ఉంటుంది వీడి యొక్క లైఫ్ అంతా కూడా అదే వీడు ఏదో తిరుపతి కొండ ఎక్కాలిట దట్ ఈస్ హై అబ్సెషన్ వాడు అలా నాదం చేసుకుంటూ వాడు అలా ఎక్కేస్తాడు దాన్ని అన్నారు డివైన్ అబ్సెషన్. ఎప్పుడు అది డివైన్ అబ్సెషన్ అవుతుంది? ద రివర్స్ హోల్డ్స్ గుడ్ ఆల్సో అండ్ రెస్పాన్స్ టు ద డివైన్ అండ్ ర్యాపిడ్ రియాక్షన్ టు ద హయ్యర్ ఇన్స్పిరేషన్. రియాక్షన్ టు ది హయ్యర్ ఇన్స్పిరేషన్ అంటే ఆ పైప్ లైన్స్లో ఒక ఆలోచన అయినటువంటిది వచ్చింది. ఈ మూడు కూడా దానికి సబ్మిట్ అయిపోవాలి. మనకు వచ్చినటువంటి ఆలోచన ఎమోషనల్ ప్లేన్లో వచ్చిందా లేదా ఒక బుద్ధి ప్లేన్లో వచ్చిందా అన్నట్టు మనం చూసుకోవాలి. బుద్ధి ప్లేన్లో వచ్చినటువంటి వాటికి మూడు ప్లేన్స్ వాటికి చక్కగా ఇదిగా ఉండేటట్టుగా చేయండి. అప్పుడు జరిగేటువంటి దాన్ని డివైన్ అబ్సెషన్ అన్నారు. అలా కాకుండా ఎమోషనల్ ప్లేన్లో వచ్చినటువంటి దాన్ని అది డేంజర్స్ ఆఫ్ అబ్సెషన్ అని చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. విచ్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ సోల్స్ will be understood in the coming years as never before and will be definitely one of the methods used by the coming Lord and his great ones for the helping of the world. So coming of the great Lord for the helping of the world. So that is called the divine obsession. ఏంటి ఒక హై ఆస్పిరేషన్ తోటి ఒక ఎంతో ఉత్తమమైనటువంటి ఒక విధానము ఒక విషయము దానికి తగ్గట్టుగా జీవితం వెళ్ళడం. సో ఆ రకంగా వెళ్ళేటువంటి వాళ్ళది ఏమన్నారు డివైన్ అబ్సెషన్ అన్నారు. ద థింగ్ టు బి రిమెంబర్డ్ ఈస్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాంగ్ అబ్సెషన్ ద మ్యాన్ ఈజ్ అట్ ద మెర్సీ ఆఫ్ ద అబ్సెసింగ్ ఎంటిటీ. రాంగ్ అబ్సెషన్లో ఉన్నప్పుడు వీడు అట్ ద మెర్సీ ఆఫ్ ది వాడు ఒక థాట్ వీడు మెర్సీగా అయిపోయాడు ఆఫ్ ది మెర్సీ ఆఫ్ ది అబ్సెసింగ్ ఎంటిటీ అండ్ ఈజ్ అన్కాన్షియస్లీ ఆర్ అన్విల్లింగ్లీ ఏ పార్ట్నర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. అన్కాన్షియస్లీ ఆర్ అన్విల్లింగ్లీ పార్ట్నర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. వీడేమిటి వీడు ఏమిట్రా పూజ చేసే పూజలో మీ దగ్గర మధ్యలో ఆయన గంధం వేయించిన తర్వాత మీ చేత కుంకుమ పెట్టించాడా అక్షంతలు వేయించాడా అని వాడిని అడిగాడు అనుకోండి ఉదాహరణకి. ఏమోనండి ఏం తెలియదు సార్ ఆయన ఏదో చెప్పాడు ఇట్లా చెప్పాడు అట్లా చేస్తాను. సో ఇట్లా మనం వెళ్ళిపోతే కనుక ఏమైపోతామంటే మనం అదే ఇలానే చెయ్యాలట ఇలా చేయకపోతే మనకి పాపం వస్తుందిట ఆ చివరికి ఆ మంత్రం చదువుకోవాలట ఆ మంత్రం చదువుకుంటే మనకి పాపం పరిహారం అవ్వదుట ఇలాంటి వాటిలో ఎక్కువ పడిపోతాం. సో అలా కాకుండా మనకి మెర్సీ ఆఫ్ ఎంటిటీస్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. ఇన్ డివైన్ అబ్సెషన్ ద మ్యాన్ కాన్షియస్లీ అండ్ విల్లింగ్ టు కోఆపరేట్స్ విత్ ద వన్ హూ సీక్స్ టు ఇన్స్పైర్ ఆర్ టు ఆక్యుపై ఆర్ ఎంప్లాయ్ హిస్ లోవర్ వెహికల్స్. వీడు పూర్తిగా మేల్కాంచి వీడు పనిచేస్తాడు అన్నమాట. చక్కగా ఇది మీరు మనం బాగా ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండు పక్కనే ఉన్నాయి. ఆడవన్ అవుట్ అని పెడతారు చూసారా అట్లా రెండు ఒకటే రకం ఉంటాయి. అందులో ఆడవన్ ఏదో అది తీసేసుకోకపోతే అది మనం అందులోకి వెళ్ళిపోతాం. అది డిస్కార్నెట్ ఎంటిటీ ఆడవన్ అనేది. సో ఇందులో ఏమిటి పైన ఏదైతే వెలుగుతుందో అదే వెలుగుతో వీడు చక్కగా వీడి యొక్క లోవర్ ప్లేన్స్ అన్నీ కూడా వెలిగింపబడ్డాయి. ఆ వెలుగుతో వీడు పూజ చేస్తున్నాడు. ఆ వెలుగుకి వీడు దాసోహం అయ్యాడు కాబట్టి వీడు చక్కగా చేస్తాడు. అలా ఎప్పుడైతే అవుతాడో దాన్ని డివైన్ అబ్సెషన్ అని అన్నారు. లోవర్ వీడు ఫస్ట్ కేసు వాడేమిటి వాడికి ఏం చేస్తున్నాడా ఏం చేశాడా ఏమి తెలియకుండా వాడు అలా చేసేస్తున్నాడు. ఎందుకంటే మన పెద్దలు చేశారంటే ఇప్పుడు మనం చేసేసేయాలట. రోడ్డు దాన్ని కోసేట మనం కోసేసేయాలట. వాడు ఏదో ఇలా నడుచుకుంటూ ఇలానే వెళ్ళాడు ఈ రోడ్లోనే వెళ్ళాడంటే అప్పుడు ఆ రోడ్ లేదు కాబట్టి ఇటు నుంచి వెళ్ళాడేమో. ఇప్పుడు ఇట్లా రోడ్డు వేశారు కదా ఇటు దగ్గర దారి కదా ఇట్లా పోదాం గుడికంటే కాదు ఇట్లా వెళితేనే మనకి దర్శనం బాగా జరుగుతుందట. ఇట్లా వెళితేనే దేవుడు మనకి ఇది అవుతాడట. ఇలా వీటిల్లో వెళ్ళిపోయాక అసలు డివినిటీ అన్నటువంటిది మనం లాస్ అయిపోతున్నాం అని చెప్పి అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్ మోస్ట్ పాయింట్ ఇది. The obsession is then not the result of negative condition but of a positive collaboration and proceeds under law and for a specific period. So it is for a specific period. It is under law. So then obsession.
As more and more of the rays develop continuity of consciousness between the physical and the emotional and later the mental, this act of transference of the vehicles will be more frequent and more understood. సో ఒకే ఒక అలైన్మెంట్గా వీడు ఉండి చక్కగా వీడు తెలుసుకుంటుంటే అప్పుడు వీడికి చక్కగా ఈ వెలుగు అనేటువంటిది అన్ని కోశాల్లోనే చక్కగా నింపబడి తద్వారా డివైన్ అబ్సెషన్ అనేటువంటిది వీడు చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళగలం అనేటువంటిది మార్గంగా తెలియజేయగలిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఇస్ causes of obsession. One of the activities ahead of the occult student is the study and the specific observation of this matter. ఇది జాగ్రత్తగా కొంచెం చదువుకోవాలి. We have been told in various occult books that obsession and insanity are very closely allied. Obsession ఒకటి, insanity అంటే ఉన్మాదం. సో ఈ అబ్సెషన్ ఈ ఉన్మాదము చాలా దగ్గర కండిషన్స్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఈరోజు పాయింట్స్. సో ఇన్సానిటీ ఈ రెండు చాలా క్లోజ్లీ రిలేటెడ్. ఇన్సానిటీ మే ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ బాడీస్, ద లీస్ట్ హార్మ్ఫుల్ బీయింగ్ దట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, వైల్ the most enduring and the hardest to cure is that of the mental body. Most enduring and the hardest to cure is that of the mental body. Physical body ఇందులో పెద్ద డ్యామేజ్ ఉంటుంది ఇన్సానిటీ కండిషన్. మెంటల్ బాడీలో వీడికి ఇదంతా కూడా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. అది చాలా డిఫికల్ట్ టు క్యూర్ అని చెప్పేసి చాలా కష్టం. అందులో ఉన్నటువంటి జబ్బు వీడికి పోవాలంట. ఇన్సానిటీ ఉన్మాదం అంటుంటుంది ఎక్కువ మానసిక కక్షకు సంబంధించినటువంటిది. శారీరకంగా వీడంతా ఆరోగ్యంగానే ఉంటాడు, వీడికి ఏ ఇబ్బందులు ఉండవు. ఇన్సానిటీ మే ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ బాడీస్. అది ఇన్సానిటీ ఇన్ ద మెంటల్ బాడీ ఈజ్ ద హెవీ ఫేట్ దట్ డిసెండ్స్ అపాన్ దోస్ హూ ఫర్ మెనీ ఇన్కార్నేషన్స్ హ్యావ్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ సెల్ఫిష్ క్రూయల్టీ. సో ఇన్సానిటీ అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంటుంది అంటే సెల్ఫిష్ క్రూయల్టీ ఉన్నటువంటి వాడికి. తన దేహము తను అన్నటువంటిది ఎన్నో జన్మలుగా వాడు అలా పెట్టేసుకుని ఉంటే కనుక అంటే వాటికి మాత్రమే ప్రాముఖ్యత. వేరే వాడిది మన బాడీ ఎంత ఇంపార్టెంటో మనకి వేరే వాడికి కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. అది వీడి కన్సిడరేషన్ పాయింట్లో ఉండదు. నేను నాది అన్నటువంటిది. భార్య కూడా నువ్వు వెళ్ళి చూడు, నువ్వు ఏది చెయ్యి అన్నటువంటిది అంటాడు. కానీ వీడు ఎప్పుడు వీడు సుఖంగా వీడు ఇదిగా ఉండాలి అన్నటువంటిది ధ్యేయం. అలా ఎన్నో జన్మలుగా అలా ఉన్నటువంటి వాళ్ళకి ఈ జన్మలో ఉన్మాదము అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఏమిటి, వాడి దేవుని వాడు చూసుకోలేదు. సెల్ఫిష్ క్రుయల్టీ, using the intelligence as means to serve selfish ends and using it willfully, knowing it to be wrong. So using the intelligence as a means to serve selfish ends. వాడు అన్ని కూడా వాడుకున్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా దేనికి వాడుతున్నాడు, వాడి స్వలాభమునకై జీవించుచున్నాడు. నాకు డబ్బు కావాలి, నేను డబ్బు బాగా సంపాదించుకోవాలి, నేను బాగా ఇదిగా ఉండాలి, నేను డబ్బు సంపాదించుకోవడానికి వేరే వాళ్ళకి ఏమైనా చెప్పేస్తాను, ఏమైనా చేసేస్తాను, వ్యాపారంలో మోసాలు చేసేస్తాను, ఇలా అనేక రకాలుగా సెల్ఫిష్ ఎండ్స్గా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏంటి సెల్ఫ్ అంటే ఏంటి, వాడు దేహమే కదా అని దాన్ని కట్ ఆఫ్ చేసి పెట్టేశారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. అండ్ యూజింగ్ ఇట్ విల్ఫుల్లీ, నోయింగ్ ఇట్ టు బి రాంగ్. యూజింగ్ ఇట్ విల్ఫుల్లీ, వాడు విల్ఫుల్గా చేస్తున్నాడు, అది తప్పని తెలిసినా వాడు అలా చేస్తున్నాడు. భార్యకి కష్టం వస్తుందని తెలిసినా వాడికి కష్టం కలగదు కదా, అందుగురించి వాడు కష్టం చేస్తాడు. పక్కన నా కుటుంబానికి కష్టం వస్తుందని తెలిసినా నా కష్టం కాదు కదా అని చెప్పి వాడికి చేస్తున్నాడు ఆ పని. నోయింగ్ ఇట్ టు బి రాంగ్. బట్ insanity of this type is a means whereby the ego sometimes arrests the progress of a man towards the left hand path. దానివల్ల ఏమైపోయింది, సో వాడి యొక్క దేహమునకు ఎక్కువ ఇంపార్టెన్స్, వాటిలో ఉండేటువంటి ఈగోకి అస్సలు ఇంపార్టెన్స్ లేదు. దట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్. దాన్ని బ్లాక్ మెజిషియన్, బ్లాక్ మ్యాజిక్ అని అన్నారు దాన్ని. సో దేహమునకు ఎక్కువ ప్రాకులాడుట, ఆత్మ గురించి అసలు ఏమీ పట్టించుకోనకపోవడా అనేటువంటిది బ్లాక్ మ్యాజిక్. మనకి కాస్మిక్ ఫైర్లో దాన్ని బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఎంతో చెప్తారు దాని గురించి. సో ఇక్కడ దాన్ని లెఫ్ట్ హ్యాండ్ పాత్ అన్నారు. అంటే దేహంకే ఎక్కువ ప్రాముఖ్యత, లోపల ఉన్నటువంటి జీవుడికి ప్రాముఖ్యత లేదు అసలు. సో అలా జీవించేటువంటిది అంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ పాత్. సో అలా ఉంటున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఇప్పటికి, ఇన్ దిస్ సెన్స్ ఇట్ ఈస్ డిస్గస్డ్ బ్లెస్సింగ్. వాడికి అది ఒక రకంగా బ్లెస్సింగే. ఎందుకు బ్లెస్సింగ్ అన్నారు ఇక్కడ, వాడు ఎన్నో జన్మల నుంచి
వాడి దేహముకే ఎక్కువ ప్రాబ్లం వాడు జీవించేస్తున్నాడు. అందుకని ఈ జన్మలో ఏం చేశారు వాడికి ఇన్సానిటీ అనేటువంటి కండిషన్ వచ్చేసరికి వాడి దేహం గురించి ఏమీ పట్టించుకోకుండా ఉండేటువంటి జీవితం వాడికి ఇచ్చేశారు. ఇన్సాన్‌గా ఉన్నటువంటి వాడు షర్ట్ గుడ్డీలు కరెక్ట్‌గా పెట్టుకున్నాడా లేదా? లేదా క్రాఫ్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవేవి పట్టించుకోడు కదా వాడు. ఏదోగా వ్యవహరించేస్తున్నాడు. కానీ మనిషి ఉన్నాడు. దేహం ఏం పట్టించుకోవట్లేదు. సో, అది ఒక రకంగా ఏమిటంటే గనక వాడికి వెళ్ళే దారి ఇది కాదని చెప్పి వీళ్ళు గోడ కొట్టుకుంటున్నాడు వాడు. తలెళ్ళు గోడ కొట్టుకుంటా అప్పుడేంటంటే అప్పుడప్పుడు తెలుస్తుంది. ఇటు వెళ్తుంటే మనం గోడ తగులుతోంది కదా! అటు వెళ్ళకూడదేమో ఇటు వెళ్ళాలేమో అని వాడికి తెలుస్తుంది. అందు గురించి అదొక బ్లెస్సింగే వాడికి అని చెప్తున్నారు. బ్లెస్సింగ్. లెట్ us deal first with the causes of obsession, leaving the subject of insanity for another day. సో ఇన్సానిటీ గురించి మనం ఇంకోసారి చెప్పుకుందాం. అబ్సెషన్ గురించి అందులో టైప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ అబ్సెషన్ గురించి మనకి ఈరోజు ఫర్దర్‌గా క్లాస్ వెళ్తుంది. వన్ కాజ్ ఈజ్ ఎ డెఫినెట్ వీక్‌నెస్ ఆఫ్ ది ఎథరిక్ డబుల్ in the separating web, which like a piece of lax elastic permits entry of an extraneous entity from the emotional plane. First cause of obsession ఏంటంటే వీడికి వీక్నెస్ ఆఫ్ ది ఎథరిక్ డబుల్ అన్నారు. వీడికి అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ వాటిలో వీక్నెస్ ఉండటం. ఎథరిక్ డబుల్ అంటే డెన్స్ ఫిజికల్ అండ్ ఎథరిక్ అని అన్నారు కదా. ఆ రెండిట్లోనూ వీడికి వీక్నెస్ అంటుండదు ఉంటూ ఉండడం. అంటే ఒక రకంగా ఎథరిక్ బాడీ వీక్ అయింది అంటే వీడి యొక్క ఫిజికల్ బాడీ కూడా అంటే భౌతికమైనటువంటి పదార్థం ఇదంతా కూడా వీక్గా ఉంటుంది. సో అందుకని దాన్ని వీక్నెస్ అని చెప్తున్నారు. విచ్ లైక్ ఏ పీస్ ఆఫ్ రిలాక్స్డ్ ఇలాస్టిక్ పెర్మిట్స్ ఎంట్రీ ఆఫ్ అన్ ఎక్స్ట్రీనియస్ ఎంట్రీ. రిలాక్స్డ్ ఇలాస్టిక్ అంటే వీడిదంతా కూడా ఒక చచ్చు పెట్టినట్టుగా అలా ఉంటుంది ఫిజికల్ ప్లేన్. వీడికి ఒక శక్తి లేనట్టుగా ఉంటుంది అబ్సెషన్లో ఉన్నట్టు. ఆఫ్ అన్ ఎక్స్ట్రీనియస్ ఎంటిటీ ఫ్రమ్ ది ఎమోషనల్ ప్లేన్. దానివల్ల ఏమైపోయింది ఎమోషనల్ ప్లేన్లో నుంచి ఎక్స్ట్రీనియస్ ఎంటిటీ అంటే వేరే ఇంకొకటి ఎవడో వీడిలో దూరి అంటే ఒక ఎక్స్ట్రీనియస్ ఎంటిటీ అంటే వీడిది కానిదేదో వీడి మీద ప్రభావం చూపించడం ఎమోషనల్ ప్లేన్ అంటుంటే జరుగుతుంది. ది ఎమోషనల్ ప్లేన్ ద డోర్ ఆఫ్ ఎంట్రన్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫర్ బై దిస్ వెబ్ ఈజ్ నాట్ క్లోజ్డ్ టైట్ అండ్ ఎంట్రన్స్ కెన్ బి ఇఫెక్టెడ్ ఫ్రమ్ వితౌట్. ఇది ఏది పడితే అది మన ఇంట్లోకి వచ్చేస్తుందండి. చక్కగా డోర్ అంటే చక్కగా తెరిచింది కాబట్టి రోడ్డు మీద పోయి జంతువులు కూడా గేట్ తీసింది కాబట్టి లోపలికి వచ్చేస్తున్నాయి. కాకుండా మన ఇంటికి ఎవరు అవసరమో వాళ్ళే మన ఇంట్లోకి రావాలి. ఎవరు పడితే వాళ్ళందరూ వచ్చేస్తున్నారంటే ఇంటి తలుపులు సరిగ్గా లేవని అర్థం. సో వీడిలో కూడా ఈ అబ్సెషన్లో ఉన్నటువంటి ఫస్ట్ పేషెంట్ వీడికి డోర్ అనేటువంటిది అలా తెరుచుంది. సో ఎక్స్ట్రీనియస్ ఎంటిటీస్ అనేటువంటి వీడిలోకి ఎంటర్ అయిపోతున్నారు. This is a physical plane cause and is the result of the maladjustment of physical plane matter. It is the result of karma and is prenatal, existing from the earliest moment. And it is the maladjustment of the physical plane. So physical plane లో వీడికి సరిగ్గా వీడి బాడీ అనేటువంటిది బిల్డప్ అవ్వలేదు. తద్వారా ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. ఫిజికల్ అంటే మన గేట్ సరిగ్గా మూసుకోలేదండి, అందురించి ఎవడు పడితే వాడు వచ్చేస్తాడు. ఎథరిక్ ప్లేన్లో సరిగ్గా డోర్ అనేటువంటిది క్లోజ్ అవ్వడానికి ఏది పడితే అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. అలా గేట్ అనేటువంటిది అలా ఇంటలెక్చువల్లీ ఫీబుల్ బట్ పొసెస్డ్ ఆఫ్ ఏ పవర్ఫుల్ ఎమోషనల్ బాడీ. పొసెస్డ్ బై పవర్ఫుల్ ఎమోషనల్ బాడీ. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కర్మ. ఇది యొక్క కర్మ అంటుంటుంది ఒకటి మనం ఇదంతా చెప్పుకున్నాం. దానివల్ల వీడి యొక్క బాడీ అంటుంటుంది ఇక్కడ వీక్ అయింది. ఏ బాడీని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాడేశాడు అనుకోండి, ఎక్కువ అబ్సెషన్స్లో ఎక్కువ పెట్టేసేటప్పటికి ఏమైపోయింది బాడీ ఎథరిక్ బాడీ అంటుంటుంది వీక్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కర్మ అండ్ ఇస్ ప్రీనేటల్, ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ది ఎర్లియస్ట్ మూమెంట్. ఎన్నో జన్మలుగా వీడు ఇలా చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ జన్మే కాదండి, ఎన్నో జన్మలుగా వీడికి ఎన్నో అబ్సెషన్స్ అంటుంటే వీడు పెట్టేసేసి అలా బాడీని సృష్టించిపోయేటట్టుగా వీడు పూజలు చేసేస్తున్నాడు. సో అది వీడికి జరిగింది ఇక్కడ. యూజువల్లీ ద సఫరర్ ఈజ్ ఫిజికల్లీ వీక్. ఇక్కడ వీడు ఎవడైతే ఈ అబ్సెషన్స్లో ఉన్నటువంటి వీడు ఫిజికల్గా చాలా వీక్గా ఉంటాడు మనిషి. ఇంటలెక్చువల్లీ ఫీబుల్ బట్ పొసెస్డ్ ఆఫ్ ఏ పవర్ఫుల్ ఎమోషనల్ బాడీ. ఇంటలెక్చువల్గా వీక్గా ఉంటాడు. చక్కగా మనస్సు ఇవన్నీ చక్కగా వెచ్చుకొని చక్కగా ఉండటం అనేటువంటిది వీడిలో ఉండదు, ఉండకపోవడం చేత అవుతాడు వీడు ఎమోషనల్ బాడీ which suffers and fights and struggles to prevent entrance.
పవర్ఫుల్ ఎమోషనల్ బాడీ ఉండడం చేత ఏమవుతుంది, వీడికి డోర్ తెరిచింది, పవర్ఫుల్ ఎమోషనల్ బాడీ ఉంది. కుక్కలు ఏవో వచ్చేస్తున్నాయి డోర్ తీసుండేడికి. ఏ పో 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 అని అరుచుకోవడం అవుతుంది. అది కాదురా నాయన, నువ్వు జాగ్రత్తగా గేట్ గొడ్డం పెట్టుకుంటే ఇవేవి రావు కదా! అది చేసుకోలేకపోతున్నాడు. ఎప్పుడు వాటిని తరుముకోవడం ఏంటంటేనండి, మా ఇంట్లోకి అందరూ వచ్చి ఏవో వచ్చేస్తుంటాయి. అవన్నీ తరుముకోవడంతోటి పొద్దున నుంచి రాత్రి దాకా నాకు టైం అయిపోతుందండి. ఏం లేదురా అబ్బాయి, నువ్వు గోడ కట్టేసుకొని గేట్ పెట్టుకుంటే నీ ఇంట్లోకి ఏవి రావు. నీ ఇంటికి ఎవడు అవసరమో వాడే వస్తాడు అన్నటువంటిది తెలియకుండా వీడు జీవించుతాం అన్నట్టు జీవించేస్తున్నాడు. అండ్ ఫైట్స్ విచ్ సఫర్స్ అండ్ ఫైట్స్ అండ్ స్ట్రగల్స్ టు ప్రివెంట్ ఎంట్రన్స్. ద అటాక్స్ ఆర్ ఇంటర్మిటెంట్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అటాక్ ఉమెన్ దాన్ మెన్. సో ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటిది ఆడవాళ్ళల్లో, ఇలాంటివి ఎక్కువగా జబ్బులు ఇలాంటివి వస్తుంటాయి. మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. అందు గురించి ఈ అబ్సెషన్ 1 అనేటువంటిది ఎక్కువగా ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది ఉమెన్. వాళ్ళు ఎక్కువగా ఏమవుతుంది, ఏవో ఎవడేది మాట్లాడిస్తే అవన్నీ బుర్రలో దిగిపోతుంది. అవన్నీ వాళ్ళు పాపం అంటే ఈ వీక్‌గా ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరూ అని కాదు ఇక్కడ అర్థం. అబ్సెషన్ 1 ఇది మనకి ఇందులో 4 ఉన్నాయి. ఫస్ట్‌ది మనకు చెప్తున్నారు. ఇది అబ్సెషన్ 1 ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా దే ఆర్ మోర్ ఇంక్లైన్డ్ టు బి ఫీమేల్స్. అది ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మనం ఫర్దర్‌గా నెక్స్ట్ క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందాం. ఈ సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటిది. కొంచెం జాగ్రత్తగా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.